హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ మునక్కాయ ఫ్రై అండి. ఈ విధంగా మునక్కాయ ఫ్రైని ఒక్కసారి తయారు చేసి చూడండి. చాలా ఎమ్మీగా ఉండే ఈ మునక్కాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ మునక్కాయ ఫ్రై కోసం 3 పెద్ద మునక్కాయలను చూపిస్తున్న విధంగా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ వాటర్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాయలని ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మునక్కాయలన్నీ ఈ వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మునక్కాయలు ఒక 60% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మునక్కాయలను ఒక 60% కుక్ చేసుకుంటే మునక్కాయ ఫ్రై చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ విధంగా మునక్కాయలను 60% కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న మునక్కాయలను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మునక్కాయ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. అందులోనే 2 ఎండుమిర్చి, 4-5 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ పోపు అంతా కొంచెం దూరగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకున్నది వేసుకొని ఈ ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వక్కర్లేదండి, ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలను వాటర్తో సహా వేసుకోవాలి. ఈ విధంగా మునక్కాయలను ఆయిల్లో ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ బాగా కుక్ చేసుకుంటే నీళ్ళన్నీ అబ్జర్వ్ అయ్యి మునక్కాయలు బాగా కుక్ అవుతాయి. ఈ విధంగా మునక్కాయలు కుక్ అయ్యే లోపల ఈ మునక్కాయ ఫ్రైలోనికి ఒక పొడిని తయారు చేసుకున్నాం. ఈ పొడి కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 6-7 ఎండుమిర్చి, 1/2 కప్పు ఎండు కొబ్బరి పలుకులు వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మునక్కాయలను 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా కుక్ అయి ఉంటాయి. ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పప్పు పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ ఫ్రై రెడీ. ఈ మునక్కాయ ఫ్రై పప్పులోకైనా, సాంబార్లోకైనా, రసంలోకైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.